స్థానిక ఎమ్మెల్యే గారు ఆలోచించి దాంతోపాటు స్థానిక ప్రభుత్వం గత ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అని దాదాపు 10 సంవత్సరాల కాలం కాలయాపన చేసింది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వాన్ని ఆలోచించి రైతుల శ్రేయస్సు గురించి రైతుల గురించి ముఖ్యంగా ఆలోచించి స్థానిక ఎమ్మెల్యే గారు యొక్క ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పటికైనా కానీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని ఒక ప్రభుత్వాన్ని రాష్ట్ర ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. దాదాపు 5 కాన్స్టిట్యున్సీలు, అటు వేములవాడ కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఇటు జగిత్యాల కాన్స్టిట్యున్సీ కావచ్చు, కోర్ట్ల కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఇటువైపు బాల్కొండ కాన్స్టిట్యున్సీ కావచ్చు, అటువైపు చూస్తే ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ కావచ్చు. ఒక దాదాపు 5-6 కాన్స్టిట్యున్సీలు. ఇటు చూస్తే మంచిర్యాల, లక్షెట్టిపేట గ్రామాలన్నీ కూడా దాదాపు చుట్టుపక్కల 5-6 కాన్స్టిట్యున్సీలో ఒక గ్రామాల అందరూ కూడా ఆ యొక్క నిజాం షుగర్ ఫ్యాక్టరీ పైన ఆధారపడ్డారు. కాబట్టి ఇప్పటికైనా ఇక స్థానిక ఎమ్మెల్యేగా ఆలోచించి నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే ఈ యొక్క నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని గ్రామ ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు దీనిపైన ఎంతోమంది ఆధారపడ్డారు. కాబట్టి తప్పకుండా